ఓకే. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు గణేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో, నేను లాస్ట్ వీడియోలో బేసిక్ అండ్ పాజిటివ్ జనరల్ కంక్లూజన్స్ విత్ ఎగ్జాంపుల్స్ చెప్పిన. ఓకే. సో, నౌ ఈ వీడియోలో ఏందంటే నెగెటివ్ జనరల్ కంక్లూజన్స్ అంటే నో గాని అండ్ సమ్ నాట్ గాని వస్తే మనం ఏం చేయాలి? ఓకే. ఇది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. సో, ఫస్ట్ అయితే నోని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, వీడియో లెంథీ ఉందనుకుంటే ఈ సమ్ నాట్‌ని వేరే నెక్స్ట్ వీడియోలో అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. రైట్. సో, నో కంక్లూజన్ అంటే నో కంక్లూజన్ అనేది వస్తే కంక్లూజన్‌లో నో వస్తే ఇఫ్ ఎ నెగెటివ్ కంక్లూజన్ ఈజ్ సాటిస్ఫైడ్ ఇన్ బేసిక్ వెన్ డయాగ్రామ్. ఓకే. అంటే నెగెటివ్ కంక్లూజన్ అనేది satisfied in basic Venn diagram, then check some same conclusion. Okay, check same conclusion in possible Venn diagram also. Right. అంటే ఇప్పుడు నెగెటివ్ కంక్లూజన్ నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ కాన్సెప్ట్ వినండి. నెగెటివ్ కంక్లూజన్ వస్తే ఫస్ట్ మనం బేసిక్ వెన్ డయాగ్రామ్లో చెక్ చేయాలి. ఓకే. బేసిక్ వెన్ డయాగ్రామ్లో కరెక్ట్ అయితే ఓకే మనం పాసిబుల్ వెన్ డయాగ్రామ్లో కూడా చెక్ చేయాలి. ఓకే. సో, ఇది బేసిక్ వెన్ డయాగ్రామ్, ఇది పాసిబుల్ వెన్ డయాగ్రామ్. రైట్. సో, ఫస్ట్ ఓకే. సో, ఫస్ట్ ఎక్కడ చెక్ చేయాలంటే సో, ఇప్పుడు బేసిక్ వెన్ డయాగ్రామ్లో ఉంటే రాంగ్ అయితే సో డైరెక్ట్గా మనకి రిజల్ట్ కూడా రాంగే అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు బేసిక్ వెన్ డయాగ్రామ్లో ఇది కరెక్ట్ అయితే ఓకే మనం పాసిబిలిటీ వెన్ డయాగ్రామ్లో చెక్ చేయాలి. పాసిబిలిటీ వెన్ డయాగ్రామ్లో రాంగ్ అయితే రాంగ్. ఓకే. నెక్స్ట్ నెగెటివ్ కంక్లూజన్ అనేది బేసిక్ వెన్ డయాగ్రామ్ రైట్ అయ్యి నెక్స్ట్ పాసిబుల్ వెన్ డయాగ్రామ్లో రైట్ అయితే దీంట్లో రైట్ అయ్యిద్ది. బట్ ఇక్కడ మనం బేసిక్ వెన్ డయాగ్రామ్ చెక్ చేయాలా అండ్ పాసిబుల్ వెన్ డయాగ్రామ్ చెక్ చేయాలా దీంట్లో. ఓకే. అంటే ఇదంతా ఒక క్రిటికల్ ప్రాసెస్, అంటే టైం టేకింగ్ ప్రాసెస్. మనకి బ్యాంక్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో మనకు టైం తెలుసు. సో, కాబట్టి ఇది మీరు ఫాలో అయితే టైం వేస్ట్ చేసుకుంటారు. సో, నేను ఒక సింపుల్ ట్రిక్ చెప్తున్నా చూడండి. అంటే ఇందులో బేసిక్ వెన్ డయాగ్రామ్ చెక్ చేయాలి అండ్ పాసిబుల్ వెన్ డయాగ్రామ్ గీసి అది కూడా చెక్ చేయాలి. కాబట్టి ఇది ఒక టైం టేకింగ్ ప్రాసెస్. సో, కాబట్టి నో కంక్లూజన్ వచ్చినప్పుడు ఓన్లీ నో కంక్లూజన్ వచ్చినప్పుడు ఓకే నో కంక్లూజన్ వచ్చినప్పుడు మనకి సో లైన్ ఓకే లైన్ ఉంటే ఫస్ట్ లైన్ ఓకే లైన్ సర్కిల్స్ మీద చెప్తా నేను. ఫస్ట్ లైన్ లేకుంటే డైరెక్ట్గా అది రాంగ్. ఓకే. సో అవుట్. నెక్స్ట్ ఒకవేళ లైన్ ఉంటే ఓకే లైన్ ఉంటే ఇది లేకుంటే ఓకే లేకుంటే ఓకే లైన్ ఉంటే లైన్ లేకుంటే ఇది లైన్ లేకుంటే రాంగ్. లైన్ ఉంటే మనం నెక్స్ట్ వచ్చేసి సర్కిల్స్ చెక్ చేయాలా. ఓకే. సర్కిల్స్లో అవుట్ ఉంటే డైరెక్ట్గా అవుట్ అండ్ ఇన్ ఉంటే రైట్. ఓకే. సో, ఇక్కడ నేను చెప్తున్నా చూడండి. అవుట్ ఇన్ ఉంటే అవుట్ అంటే రాంగ్. ఓకే. సో, నెక్స్ట్ ఆర్ ఇన్ అవుట్ ఉంటే రాంగ్. నెక్స్ట్ అవుట్ ఉంటే రాంగ్. నెక్స్ట్ ఇన్ ఉంటే రైట్. ఓకే. అసలు ఇప్పుడు మీకు ఇదైతే ఏం అర్థం కాదు, నేను చెప్తా. ఓకే. సో, మీరు ఇది పక్కకు పెట్టండి కాసేపు, ఇది నేను చెప్తా. సో, ఇదే ఫాలో కాండి, ఇది ఇంపార్టెంట్. ఓకే. ఇది ఇంపార్టెంట్. అంటే ఒక్క అవుట్ ఉన్నా అవుటే అది. ఓకే. ఒక్క అవుట్ ఉన్నా అవుటే అంటే రాంగ్ అన్నట్టు. అసలు లైన్ లేకుంటే డైరెక్ట్ రాంగ్ అన్నట్టు. అంటే మనకి లైన్ ఉండాలా, సర్కిల్లో ఇన్ ఉంటేనే రైట్ అన్నట్టు. ఓకే. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ చెప్తా.
ఓకే. ఇక్కడ చూడండి. మనకి కంక్లూజన్‌లో నో అనేది వచ్చింది. అంటే నెగెటివ్ జనరల్ కంక్లూజన్. అందుకు నేను చెప్తున్నా. సో, స్టేట్మెంట్ సమ్ ఏస్ ఆర్ బి ఫస్ట్ జనరల్ ఇయ్యాలి కాబట్టి సమ్ ఏస్ ఆర్ బీస్. ఓకే. నెక్స్ట్ సమ్ బీస్ ఆర్ సీస్. సమ్ బీస్ అనేవి సీస్ అయితున్నాయి. రైట్. ఇది మనకి జనరల్ వెన్ డయాగ్రామ్ ఇది. ఓకే. సో, బేసిక్ వెన్ డయాగ్రాము. సో, ఇది ఇది ఏందంటే బేసిక్ వెన్ డయాగ్రామ్ చెక్ చేయాలి. నెక్స్ట్ పాసిబుల్ వెన్ డయాగ్రామ్ చెక్ చేయాలి. సో, ఇది క్రిటికల్. అంటే మనకి టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో, మీరు ఇది ఫాలో కావాలి. ఇది ఎట్నో నేను చెప్తున్నా చూడండి. ఫస్ట్ సమ్ ఏస్ ఆర్ బి అన్నాడు. ఏస్ ఆర్ బి. నెక్స్ట్ సమ్ బీస్ ఆర్ సి. ఫస్ట్ నో ఏ ఈజ్ సి. ఏకి సికి లైన్ ఉందా చూడండి. అంటే లైన్ అంటే ఏంది? సో, ఎట్లా ఇది నో ఏ ఈజ్ బి అంటే ఇట్లా ఈ లైన్. ఓకే. ఇది ఈ లైన్ ఉందో లేదో చూసుకోండి. నో ఏ ఈజ్ బి ఈ స్టేట్మెంట్ లైన్ ఉందా లేదా చూసుకోండి. సో, ఈ స్టేట్మెంట్ లైనే చెక్ చేసుకోవాలి. వేరేది ఏది చెక్ చేసుకోవద్దు. రైట్. సమ్ ఏ ఆర్ బి అంటే ఇది. సో, సమ్ బి ఆర్ సి అంటే ఇది. సో, ఫస్ట్ కంక్లూజన్ ఏందంటే నో ఏ ఈజ్ సి. ఏకి సికి అసలు లైన్ ఉందా? లేదు. అంటే లైన్ లేకుంటే డైరెక్ట్‌లీ కంక్లూజన్ అనేది రాంగ్. ఓకే. నెక్స్ట్ నో సి ఈజ్ ఏ. సో, సికి ఏకి ఏమన్నా లైన్ ఉందా? లేదు. సో, ఇక్కడ చూడండి లైన్ లేకుంటే రాంగ్. రైట్. సో, నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఎగ్జాంపుల్ 2. ఓకే. సో, నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ 2 చూడండి. ఫస్ట్ ఆల్ ఏ ఆర్ సి. ఆల్ ఏ అనేవి సీల్ అయితున్నాయి. రైట్. నెక్స్ట్ సమ్ బీస్ ఆర్ సి అన్నాడు. సమ్ బీస్ ఆర్ సి అంటే సో, ఇట్లా రావాలి మనకి. ఓకే. ఇది వెన్ డయాగ్రామ్. సో, మనకిక్కడ బేసిక్ వెన్ డయాగ్రామే గీసుకోవాలి. నేను చెప్పింది మీరు ఫాలో అయితే ఓన్లీ బేసిక్ వెన్ డయాగ్రామే చూసుకోవాలి. ఓకే. ఓకే. సో, నో ఏ ఈజ్ సి అన్నాడు. ఏకి సికి ఏమన్నా లైన్ ఉందా? లేదు. లేదంటే సో, లైన్ లేకుంటే డైరెక్ట్‌లీ రాంగ్. నెక్స్ట్ నో సి ఈజ్ ఏ అన్నాడు. ఇప్పుడు సికి ఏకి ఏమన్నా లైన్ ఉందా? లేదు. రాంగ్. అంటే మనం నేను లాస్ట్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ చెప్పిన చూడండి. వెన్ డయాగ్రామ్స్‌లో నో స్టేట్మెంట్ అంటే నో స్టేట్మెంట్ వస్తే సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో ఎగ్జాంపుల్‌లో చెప్తా. సో, మనకి లైన్ అనేది లేదు. కాబట్టి రాంగ్. ఓకే. సో, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి మీకు క్లారిటీ వస్తది. ఫస్ట్ ఆల్ ఏ ఆర్ బి. ఓకే. అన్ని ఏలు బిలైతున్నాయి. నెక్స్ట్ నో ఏ ఈజ్ సి. నో ఏ ఈజ్ సి. ఇక్కడ రాంగ్ మార్క్ అనేది ఇక అవసరం లేదు. మీకు అర్థమైద్ది లైన్. ఇక నేను ఈ లైనే గీస్తా ఇప్పటి నుంచి. నో ఏ ఈజ్ సి అంటే ఇట్లా ఏకి సికి లైన్ గీసి ఇట్లా రాంగ్ గీయను. ఇట్లా లైన్ గీస్తా. మీరు అర్థం చేసుకోండి. ఓకే. సో, లైన్ అనేది అవసరం లేదు. ఇట్లా ఇంక మనం ఎక్కడ లైన్ ఓన్లీ సమ్ నాట్ ఆ స్టేట్మెంట్‌లో యూజ్ చేస్తాం. ఆ లైన్‌కి, ఈ లైన్‌కి సంబంధం అనేది ఉండదు. గుర్తుంచుకోండి. ఓకే. ఓన్లీ ఈ నో లైనే మనం చూసుకోవాలి. నో స్టేట్మెంట్ వచ్చినప్పుడు. ఓకే. ఆల్ ఏ ఆర్ బి అన్నాడు. నెక్స్ట్ నో ఏ ఈజ్ సి అన్నాడు. సో, ఒకసారి చూడండి. నో ఏ ఈజ్ సి. ఏకి సికి లైన్ ఉందా? ఉంది. ఓకే. ఏకి సికి లైన్ ఉంది. ఈ లైన్‌కి లైన్ ఉంది కాబట్టి చూడండి. ఓకే. ఇక్కడ చూడండి. సో, ఫస్ట్ ఇక్కడ నో ఏ ఈ సి అన్నాడు కంక్లూజన్‌లో. సో, నో ఏ ఈ సి అంటే సో, మనకి కంక్లూజన్. సో, ఫస్ట్ ఏకి సికి లైన్ ఉందా? యెస్. లైన్ అనేది ఉంది. లైన్ ఉంటే మనం ఏం చేయాలి? సర్కిల్స్ చెక్ చేయాలి. సర్కిల్స్‌లో ఈ సర్కిల్‌కి సో, ఇది మనకి సర్కిల్. అంటే ఈ లైన్ టచ్ అయింది మెయిన్ ఏకి సికి ఇది ఉంది. సో, మీరు వెన్ డయాగ్రామ్ చూసుకోండి. ఓకే. నో ఏ ఈ సి అంటే ఏకి సికి టచ్ అయింది. ఇప్పుడు ఏకి సికి ఏ అనేది ఇన్సైడ్ ఉంది అండ్ ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఉంది అండ్ సి కూడా ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఉంది. అంటే ఇన్ ఉంటే ఇది కరెక్ట్. అంటే స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఫాలో అయిద్ది. సో,
ఫాలో. ఓకే, నెక్స్ట్ నో సి ఈజ్ ఏ అన్నాడు. మళ్ళా నో సి ఈజ్ ఏ, సికి ఏకి చూసుకోవాలి. సికి ఏకి లైన్ ఉందా? ఎస్ ఉంది. ఓకే, లైన్ ఉంటే మళ్ళీ సర్కిల్ చెక్ చేయాలి. సర్కిల్కి సిఏ సేమ్, మళ్ళీ ఇన్ ఉంది కాబట్టి ఇన్ ఉంది కాబట్టి రైట్ ఇది కూడా. నెక్స్ట్ బీసీకి చూద్దాం. ఇప్పుడు నో బిఈ సి అన్నాడు, అంటే బి అండ్ సి. ఇప్పుడు బికి సికి లైన్ ఉంది, అంటే ఇక్కడ ఏ అండ్ సికి ఉంది లైన్. బికి సికి లైన్ ఉందా అంటే ఉంది, బట్ అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్. ఈ సర్కిల్కి అవుట్ సైడ్ ఉంది, అంటే ఈ సర్కిల్ చూసుకోవాలి. ఈ సర్కిల్ అండ్ ఈ సర్కిల్ లైన్ ఉంది. లైన్ ఉంటే ఇప్పుడు సర్కిల్ చెక్ చేయాలా. సర్కిల్స్కి అవుట్ సైడ్ ఉంది బి. ఓకే, ఈ సర్కిల్కి అవుట్ సైడ్ ఉంది బి, కానీ సి అనేది ఇన్సైడ్ ఉంది. ఓకే, ఇక్కడ అవుట్, ఇక్కడ మనకి ఏంది బిగా, బి అంటే ఏంది అవుట్, అండ్ సి అంటే ఇన్లో ఉంది, అంటే సి ఇన్లో ఉంది అండ్ బి అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఉంది. కాబట్టి ఇట్లా అవుట్ ఇన్ ఉంటే డైరెక్ట్ రాంగ్. ఏం లేదు, అవుట్ ఎక్కడున్నా అవుట్. ఓకే, అవుట్ ఎక్కడున్నా అది అవుట్ అంటే రాంగ్. సో 2 ఇన్లు ఉంటే రైట్, అంతే. ఓకే, ఇప్పుడు సేమ్ నో సి ఈజ్ బి. ఇప్పుడు సి ఈజ్ బి. ఇప్పుడు సికి బికి సేమ్. సో సి అనేది ఇన్సైడ్ ఉంది, బి అనేది అవుట్ సైడ్ ఉంది. అవుట్ ఉంది కాబట్టి బి అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ కాబట్టి ఇది కూడా రాంగ్. సేమ్ పైది కింద సేమే. సో మళ్ళీ ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఆల్ ఏఆర్బి అండ్ నో ఏఆర్సి వెన్ డయాగ్రామ్ గీసిన. వెన్ డయాగ్రామ్ తర్వాత నో ఏఈసి అన్నాడు. ఇప్పుడు ఏకి సికి లైన్ చెక్ చేయాలి. లైన్ చెక్ చేసినాక లైన్ లేకుంటే అది రాంగ్. ఇక్కడ మనకి ఏకి సికి లైన్ ఉంది. లైన్ ఉంటే మనం సర్కిల్స్ చెక్ చేయాలి. సర్కిల్స్లో ఆ ఏసి అనేది ఆ 2 సర్కిల్స్కి ఇన్సైడా అవుట్ సైడా చెక్ చేసుకోవాలి. ఓన్లీ ఆ సర్కిల్ వరకే, ఇది మెయిన్ సర్కిల్స్ అన్నట్టు. ఓకే, ఈ ఏసి. సో ఈ లైన్ అనేది ఇది రాంగ్, కానీ నేను రాంగ్ ఇంకా గీయను. ఇప్పటి నుంచి నోకి మీరు రాంగ్ గీయకండి. ఓకే, సో మీకు సర్కిల్ గీస్తే అర్థమైపోవాలి, రైట్. నో ఏఈసి అంటే మనకి ఏకి సికి లైన్ అనేది ఉంది, అండ్ లైన్ ఉంది కాబట్టి సర్కిల్ చెక్ చేయాలి. సర్కిల్స్కి ఏ అనేది సి, ఏ అండ్ సి 2 ఇన్సైడ్. సో ఇప్పుడు ఈ లైన్కి ఎవరెవరు ఇన్సైడ్ అంటే ఏ ఇన్సైడ్, సి ఇన్సైడ్, బట్ బి అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్. ఏ అనేది ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్ అండ్ సి అనేది ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్, బి అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్. సో మనకి ఏసి వచ్చిన కాడ 2 ఇన్లు ఉన్నాయి, అంటే 2 ఇన్సైడ్ కాబట్టి రైట్. ఇక్కడ సేమ్ సిఏ, సో సిఏ అన్న ఇన్సైడ్, 2 ఇన్సైడ్ కాబట్టి రైట్. ఇక్కడ బి అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్. అవుట్ ఎక్కడ వచ్చినా అది అవుట్ అన్నట్టే ఇక. ఓకే, సో బి అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ కాబట్టి అవుట్. నో బి ఈజ్ సి, రాంగ్. నెక్స్ట్ నో సి ఈజ్ బి, రాంగ్. ఓకే, సో మ్యాక్సిమం అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, సో మీకు ఇంకా క్రిటికల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీకు అర్థమయ్యేలా చేస్తా చూడండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మీరు ఈ ఎగ్జాంపుల్కి వెన్ డయాగ్రామ్ గీయాలి ఫస్ట్ మీరు. ఓకే, ఫస్ట్ ఆల్ ఏ ఈజ్ ఏఆర్ బి అన్నాడు. ఓకే, అన్ని ఏలు ఆల్ ఏఆర్ బి. ఓకే, నెక్స్ట్ ఆల్ బిఆర్ సి, అన్ని బీలు అనేవి సి అవుతున్నాయి. నెక్స్ట్ నో బి ఈజ్ డి, అంటే బికి డికి అసలు సంబంధమే లేదు. ఓకే, నో బి ఈజ్ డి అంటే బికి డికి అండ్ రాంగ్ ఉంటుంది. రాంగ్ నేను కొట్టట్లే. ఓకే, ఇప్పటి నుంచి రాంగ్ నేను కొట్టను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కంక్లూజన్ చూడండి. కంక్లూజన్స్లో నెగిటివ్ వచ్చింది అంటే నెగిటివ్ జనరల్ కంక్లూజన్. సో ఇక్కడ అంటే నో సి ఈజ్ డి అన్నాడు కాబట్టి నెగిటివ్ జనరల్ కంక్లూజన్. నో ఏ ఈజ్ డి అన్నాడు. ఇప్పుడు నో సి ఈజ్ డి వస్తే, ఓకే, నో సి ఈజ్ డి వస్తే, సో ఇప్పుడు ఒక్కసారి చూడండి, మనకి సికి డికి అసలు మనకి లైన్ దేనికి ఉంది, మెయిన్గా బికి అండ్ డికి ఉంది. ఓకే, ఇది డి, బికి డికి ఉంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సర్కిల్స్కి ఇన్సైడ్ ఎవరున్నారు చెక్ చేసుకోండి. మనకి ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఎవరున్నారంటే బి ఉంది, ఏ ఉంది అండ్ డి ఉంది. సర్కిల్స్కి అవుట్ సైడ్ ఎవరున్నారంటే సి ఒకటి ఉంది. ఇక్కడ ఈ లైన్ ఈ సర్కిల్కి
ఇన్సైడ్ ఎవరు అంటే బి అండ్ ఏ, ఈ సర్కిల్కి ఇన్సైడ్ డి. సో ఈ సర్కిల్కి అవుట్ సైడ్ ఎవరు ఉన్నారంటే సి. సో ఇది గుర్తుంచుకోండి. ఫస్ట్ సికి డికి లైన్ ఉందా? ఉంది. ఎట్లా చూడండి. సో ఇక్కడ సి అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఉంది. సో సి అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్, నెక్స్ట్ డి అనేది ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్. సో అవుట్ ఇన్ని వస్తే అసలు అవుట్ ఒకటి యాడ్ వచ్చినా ఇంకా డైరెక్ట్లీ రాంగే. ఓకే, ఇంకా అవుట్ వస్తే రాంగ్. నెక్స్ట్ నో ఏ ఈజ్ డి. ఇప్పుడు నో వచ్చింది, ఏ ఈజ్ డి. ఏకి డికి లైన్ ఉందా? ఉన్నట్టే లెక్క. ఓకే, ఏకి డికి అంటే బీకి ఉంటే ఇంకా డి, బీకి ఉంటే ఏకి ఉన్నట్టే, ఎందుకంటే బి లోపల ఏ ఉంది కాబట్టి. ఓకే, సో ఈ సర్కిల్కి, ఓకే ఈ సర్కిల్కి ఏ ఇన్సైడేగా, ఇన్సైడ్. ఓకే, నెక్స్ట్ డి ఇన్సైడ్. సో ఇన్ కాబట్టి రైట్, ఇన్సైడ్ ఉంటే రైట్. ఓకే, ఇది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇది చూడండి, ఇది స్టేట్మెంట్స్, ఇవి కంక్లూజన్స్. ఫస్ట్ స్టేట్మెంట్స్కి వెన్ డయాగ్రామ్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఆల్ ఏ ఆర్ బి, ఆల్ ఏ అనేవి బి అవుతున్నాయి. నెక్స్ట్ ఆల్ సి ఆర్ బి, అన్ని సిలు బిలు. ఆల్ సి అనేవి బి. ఇక్కడ చూడండి, ఆల్ సి ఆర్ బి అంటే ఈ లోపల ఉండాల. ఓకే, సిలు అన్ని బిలు కావాలి. నెక్స్ట్ నో బి ఈస్ డి అంటే బికి డికి అసలు రిలేషనే ఉండొద్దు, అంటే రాంగ్ అన్నట్టు. నెక్స్ట్ నో సి ఈజ్ ఈ, అసలు సికి ఈకి రిలేషనే ఉండొద్దు. ఓకే, ఇది మనకి బేసిక్ వెన్ డయాగ్రామ్. ఈ బేసిక్ వెన్ డయాగ్రామ్ గీసినాక కంక్లూజన్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు C1కి నో డి ఈస్ ఈ అన్నాడు. ఇప్పుడు డికి ఈకి రిలేషన్. అసలు డికి ఈకి లైన్ ఉందా? లేదు, అసలు లైనే లేదు. డికి ఈకి డైరెక్ట్ లైన్ లేదు, కాబట్టి లైన్ లేకుంటే డైరెక్ట్ రాంగ్ అన్నట్టు లెక్క. రైట్. నెక్స్ట్ నో ఏ ఈ సి. ఇప్పుడు ఏకి సికి లైన్ ఉందా? అసలు ఏకి సికి లైన్ ఉందా అంటే లేదు, లైన్ లేదు కాబట్టి డైరెక్ట్లీ రాంగ్ ఇది కూడా. నెక్స్ట్ సికి డికి నో సి ఈస్ డి. ఇప్పుడు సికి డికి చూడండి, సికి అండ్ డికి. ఓకే, ఇక్కడ బికి డికి లైన్ ఉంది. ఓకే, బికి డికి లైన్ ఉంది మనకి. ఓకే, ఇప్పుడు ఈ లైన్ చూసుకుంటే, ఈ లైన్తో చూసుకుంటే ఇన్సైడ్ ఎవరంటే బి వస్తుంది, ఏ వస్తుంది, సి వస్తుంది అండ్ డి కూడా వస్తుంది. అంటే 3 ఇన్సైడ్ ఉన్నాయి, ఇది కూడా ఇన్సైడ్ ఉన్నాయి. అంటే ఏ బి సి డి అనేది ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్ అన్నట్టే. అసలు సంబంధం లేని వ్యక్తి ఎవరు ఈ లైన్ కంటే? ఈ. ఓకే, ఇప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఏంటంటే ఎవరు లేరు. ఓకే, ఈ అనేది అవుట్ సైడ్ అనొద్దు, ఈ సంబంధం లేని వ్యక్తి అంతే. ఓకే, సో ఇప్పుడు సికి డికి ఉందా లైన్? ఎస్, లైన్ ఉంది. ఇన్సైడా అవుట్ సైడా? సి అనేది ఈ సర్కిల్ లైన్ ఉంటే ఏం చెక్ చేయాలి మనం? సర్కిల్ చెక్ చేయాలి. ఇప్పుడు ఈ సర్కిల్కి సి అనేది ఇన్సైడేగా, ఇన్సైడే. నెక్స్ట్ డి అనేది ఇన్సైడే, కాబట్టి 2 ఇన్సైడ్ కాబట్టి రైట్. ఓకే, నెక్స్ట్ నో డి ఈస్ ఏ. ఇప్పుడు డికి ఏకి రిలేషన్ చూడండి. ఇప్పుడు డి అండ్ ఏ అంటే అగైన్ డికి ఏకి రిలేషన్. ఇప్పుడు ఏ కూడా ఈ సర్కిల్కి ఇన్సైడ్ ఉంది, అంటే లైన్ ఉంది. లైన్ ఉంటే మనం సర్కిల్స్ చెక్ చేయాలి. సర్కిల్స్లో ఈ సర్కిల్స్కి ఏ ఇన్సైడ్ ఉంది అండ్ డి కూడా ఇన్సైడ్ ఉంది. ఇన్ని ఉంటే రైట్. ఓకే, ఇట్లా రాసుకోండి మీరు. ఇన్సైడ్, ఓకే ఇన్సైడ్, ఓకే ఇన్సైడ్ అండ్ ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్ కాబట్టి రైట్. 2 ఇన్ ఉంటే రైట్, 2 అవుట్ ఉంటే అవుట్, అండ్ అవుట్ ఇన్ ఉన్న అవుట్, ఇన్ అవుట్ ఉన్న అవుటే. అంటే అవుట్ అంటే రాంగ్ డైరెక్ట్గా నేను చెప్తున్నా. ఓకే, ఇది ఎగ్జాంపుల్. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అది మీరు ట్రై చేసి నాకు ఆన్సర్ అనేది కామెంట్లో చెప్పండి. రైట్. ఓకే, సో మీరు ఇది చేసి నాకు కామెంట్లో ఆన్సర్ చెప్పండి. ఐ మీన్ ఓన్లీ C1 ఫాలోస్ ఆర్ ఓన్లీ C1 C2 ఫాలోస్, ఇట్లా మాకు కామెంట్ అనేది మీరు చెప్పండి. సో ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పండి. సో ఇది మీ క్వశ్చన్, హోంవర్క్ క్వశ్చన్. సో మీరు చేయండి, సాల్వ్ చేసి కామెంట్లో ఆన్సర్ చెప్పండి. సో ఇది నో స్టేట్మెంట్. నెక్స్ట్ నేను సమ్ నాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. రైట్. సో సమ్ నాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో నేను
ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గణేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.